విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వివరణతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలు బహిరంగంగా మాట్లాడడం వల్ల పార్టీకి నష్టమా లాభమా అని ఎందుకు బేరీజు వేసుకోలేకపోయారని బోండా ఉమాను మంత్రి రామానాయుడు అడిగినట్లు సమాచారం. కాపులకు తెలుగుదేశం చేసిన మేలు, గొడ్డల పార్టీ చేసిన ద్రోహం తెలియంది కాదు కదా అని బోండాతో రామానాయుడు అన్నట్లు తెలుస్తోంది. సంస్మరణ సభకు హాజరు కావటాన్ని తప్పు పట్టట్లేదని పల్లా రామానాయుడు తెలిపారు. బోండా చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేవిగా ఉన్నందునే వివరణ కోరాల్సి వచ్చిందన్నారు. అధినేత చంద్రబాబును తీవ్రంగా దూషించిన వ్యక్తులతో సఖ్యతగా మెలగటం క్యాడర్ జీర్ణించుకోలేకపోయిందని పల్లా రామానాయుడులు బోండాకు తెలిపినట్లు సమాచారం. ఓ వర్గం మీడియా వక్రీకరిస్తుందని తెలిసి కూడా వారికే ఎందుకు ఇంటర్వ్యూలు ఇచ్చారని నేతలు ప్రశ్నించారు. సమన్వయ లోపంతో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయని బోండా వివరణ ఇచ్చారు. అధినేత మాటకు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వ్యక్తిని కాదని బోండా స్పష్టం చేశారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని బోండా ఇచ్చిన వివరణకు అధిష్టానం సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది.